మనకు ఒక చిన్న కారణం దొరికితే చాలు దేవుని మందిరాన్ని మానుకోవడానికి. అలాంటిది ఈ వాన్లో కూడా ఇలాగను కూడుకోవడానికి మీరు ఇష్టపడినందుకు గాను, అలాగే ఈ కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం సాక్ష్యం చెప్పుంటే బాగుండు, నాకు కూడా తెలిసేది సమృద్ధిగా. మంచిది, సేవకులు చెప్పారు, సహోదరుడు పరిచర్యకు వెళ్ళాలని ఆశపడిన కారణాన్ని బట్టి కృతజ్ఞతగా ఈ కూడిక పెట్టాలి అని వారు చెప్పారు. సంతోషం. ముఖ్యంగా వారి యొక్క తల్లిదండ్రుల్ని నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకనంటే సేవకు పంపడం అంటే ఆషామాషి వ్యవహారమేం కాదు. అదిగాక ఎంతమంది పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులకి? ఓకే, ఇతను మూడో అబ్బాయి. మంచిది. కుమారుల నుంచి ఒక కుమారుని ప్రభుకు అప్పగించడం అనేది చాలా గొప్ప విషయం. వారిని, వారి కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించునుగాక. ఈ స్థలానికి వచ్చేదానికంటే ముందు ప్రార్థన చేశాను, ఏం విషయాలు చెప్పాలి, ఏం బోధించాలని. అయితే ప్రభు చూపించిన ఒక మాట మీద నేను మీతో కొద్ది నిమిషాలు మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఈ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని బట్టి, అలాగే సందర్భాన్ని బట్టి ఈ విషయాలు మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడునుగాక. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతారు. చదవగలిగిన వారు ఒకరు మంచిగా చదవండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మాతో కూడా శ్రమను అనుభవించుము. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తులైన పౌలయ్య గారు దైవ సేవకుడైనటువంటి తిమోతికి లేఖ రాస్తూ చెప్పబడిన ఒక మంచి మాట, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ప్రియులారా, ఒక దైవజనునిగా, ఒక సేవకునిగా ఈ మాట పరిచర్యకు రావాలని ఆశపడితే సహోదరునికి వర్తిస్తుంది. అలాగనే కూడి వచ్చిన సంఘముగా కూడుకున్నటువంటి మీకు వర్తిస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తములో కడగబడి విమోచించబడి ఆయన సొత్తైన ప్రజలుగా మార్చబడిన ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుని వలె మారాలి. ఆమె చెప్పాలి. క్రీస్తుకు ఒక సైనికునిగా మారాలి. సైనికుడు అని అంటే తెలుగులో సిపాయి అని పిలవచ్చు. ఇంగ్లీష్లో ఏమంటారు? సోల్జర్ అంటారా? ఆర్మీ, మిలిటరీ మ్యాన్ అంటారా? ఒక సైనికుడు. లోకములో నుంచి వేరుపరచబడిన తర్వాత మనమంతా కూడా ఎవరికి సొత్తైన వారముగా మారుతాం? యేసుకు సొత్తైన వారిగా మనం మార్చబడతాం. ఇంతటితోనే మన యొక్క జీవితము ముగించబడలేదు. కానీ ఎవరైతే లోకములో నుంచి మనల్ని విమోచించాడో, ఎవరైతే లోకములో నుంచి మనల్ని విడిపించారో వారికి మనం ఒక సైనికుని వలె పనిచేయాలి. ఆమేన్, హల్లెలూయా. తమ్ముడి పేరు ఏం పేరు? ఎలీషానా? ఎలీషా. ఇప్పుడు ఎలీషా రాబోయే రోజులలో ఒక సైనికునిగా మారాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు ఒక సైనికునిగా మారాలి. ఇప్పుడు బార్డర్లో సైనికులు ఉంటారండి. వారు ఏం చేస్తారంటే దేశాన్ని రక్షించే పని చేస్తారు. శత్రువులు దాడి చేసినప్పుడు వారి ప్రాణాలైనా కూడా అర్పించడానికి వారు సిద్ధంగా ఉంటారు. ఎప్పుడైతే ఒక సైనికునిగా ఇంటి నుండి బయలుదేరి వెళ్తారో కుటుంబం మీద, కన్నవారి మీద, కట్టుకున్న వారి మీద కూడా ఆ మమకారాలన్నింటినీ వదిలేసుకొని ఏమైతే అదైంది దేశం కొరకు పాటుపడాలన్న ఒక ఉద్దేశంతో వారు బయలుదేరి బార్డర్లో ఉంటారు. శత్రువులు ఏ క్షణాన వచ్చి చంపుతారో కూడా తెలియదు. అన్నిటినీ ఒగ్గి, అన్నిటినీ ఓర్చుకొని ఏదైతే అదైందని
దేశాన్ని రక్షించడానికి పనిచేస్తారు. నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, ఒక దేశాన్ని కాపాడేటటువంటి సైనికుడే ఇంతగా తెగించి ముందుకు నిలబడితే, క్రీస్తు కొరకు నిలబడే ఒక సైనికుడు ఇంకెంత తెగించాలి, ఇంకెంత సిద్ధపాటు కలిగి ఉండాలి, ఇంకెంతగా అన్నిటిని వదులుకోగలిగిన మనస్సు ఉండాలి అని ఆలోచన చేస్తే చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడ్డాయి. దేవుని బిడ్డలారా, సైనికుడు క్రీస్తు యొక్క శ్రమను అనుభవించడానికి, క్రీస్తు కొరకు సమస్తాన్ని వదులుకోవడానికి, క్రీస్తు కొరకు అన్నిటినీ భరించడానికి పౌలయ్య గారు చెప్పే మాట అదే. క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె మాతో పాటు సుఖపడమన్నాడా, శ్రమపడమన్నాడా? చెప్పాలి, మీరు సమాధానం చెప్పాలి. సుఖపడమన్నాడా, శ్రమపడమన్నాడా? ఒక తల్లి నన్ను ముందు పెట్టుకొని అన్నది, ఏమన్నా తెలుసా, నీకేంటి పాస్టర్ గారు, ఏం పనికి వెళ్ళే పని లేదు, ఏ కష్టం చేసే పని లేదు, ఆదివారం నిలబడి 1 గంట వాక్యం చెప్తే చాలు, కానుకలే కానుకలు, సందాలే సందాలు, విస్తారంగా డబ్బులు వస్తాయి, ఏ కష్టం నువ్వు చేయాల్సిన అవసరము లేదు, అసలు సుఖమైన బ్రతుకంటే నీదే అని చెప్పింది. నేను అన్నాను, నీకు 3 కొడుకులు కదమ్మా, ఒక కొడుకుని నాతో పాటు సేవకు పంపించమన్నాను. అందుకు ఆమె ఏమంటుందో తెలుసా, ఆ పనిగా 4 ఇళ్ళు తిరిగి అడుక్కునే పనిగా ఆ పాటలు ఎవరు పడతారు, ఆ కష్టాలు ఎవరు పడతారు? తినడానికి తిండి ఉండదు, ఉండడానికి ఇల్లు ఉండదు, ఎప్పుడు చూసినా సంచి సక్కలో పెట్టుకొని తిరగడమే పని. ఆ పనికి నేను నా కొడుకుని, ఆమె కొడుకు చేస్తేనేమో కష్టం, మేము చేస్తేనేమో చెప్పరేంటండి మీరు, సుఖపడే పనే కదా పిలిచాను, కష్టపడని పనే కదా పిలిచాను, మరి పంపచ్చు కదా. అర్థమవుతుందా? సేవ అనేది మాటలతో పని అయ్యేది కాదు. అర్థమవుతుందా? ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో కన్నీరు ఉంటుంది, ఎన్నో అవమానాలను, ఎన్నో నిందలను, ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడగలగాలి. ఆమె ఒక మాటలో నేను తేల్చి చెప్పాలంటే, ఒక సైనికుని వలె నిలబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సైనికులు ఉన్నారు. ఈ సైనికులందరి పైన ఒకరు ఉంటారు, వారిని సేనాపతి అంటారు. ఏమంటారు? సేనాపతి. ఇప్పుడు సైనికులుగా ప్రయాణమైనటువంటి ఈ ప్రయాణం సేనాధిపతిగా మారాలి. అర్థమవుతుందా? ఈ సైనికుడిగా నేర్చుకోవలసినటువంటి అనుభవాలన్నింటినీ నేర్చుకొని ఒక సేనాపతిగా మారాలి. ఆ సేనాధిపతిగా మార్చబడిన తర్వాత దేవుని ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యోవాబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మొదటి సైనికుడే. రాను రాను ఏమయ్యాడు? సేనాధిపతిగా మారాడు. మీరు జాగ్రత్తగా వింటే ఈ మాటలు అర్థమవుతాయి. అబ్నేరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతడు కూడా సైనికుడే. రాను 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 ఏమయ్యాడు? సేనాధిపతిగా మారాడు. ఇంకా నేను చెప్పాలంటే బెనాయా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన కూడా సైనికుడే. రాను రాను ఏమయ్యాడంటే సేనాధిపతిగా మారాడు. నేను చెప్పొచ్చే మాట ఒకటే, సైనికుడిగా ప్రారంభమైనటువంటి నీ ప్రస్థానం సేనాధిపతిగా మారాలి. సైనికుడిగా నీవు అన్ని విషయాలలో అనుభవం నేర్చుకొని ఒక సేనాధిపతిగా మారాలి, ఒక నాయకుడిగా మారాలి. అందుకే ఇదే గ్రంథములో రాయబడింది, 4వ అధ్యాయములోనే 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. అదే తిమోతి పత్రిక, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము కలిగిన నమ్మకమైన దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుని యొక్క మాటలు వినిన దాన్ని బట్టి, ఆయన వలన వినిన సంగతులన్నిటినీ నీవు నేర్చుకుంటూ అనేకులకు వాటిని అప్పగించగలగాలి, అనేకులకు వాటిని బోధించగలగాలి. ఎవరు వారు అని అంటే సామర్థ్యము కలిగినటువంటి వారు, నమ్మకమైనటువంటి వారు. ఆమేన్, హల్లెలూయా. సైనికుడు ఎలాగుండాలి? సైనికుడు ఏం చేయాలి అని అంటే దేవుని ద్వారా విన్నటువంటి ఉపదేశం ఏదైతే ఉందో
దాన్ని జాగ్రత్తగా విని అంగీకరించి నమ్మకస్తులకు అప్పగించాలి, సామర్థ్యం కలిగిన వారికి అప్పగించాలి. రవికుమార్ పాస్టర్ గారిని చూస్తే నాకు చాలా ఆనందమైంది. వాస్తవానికి అయితే ఒక సంఘంలో అన్ని చోట్ల నేను చెప్పను కానీ కొన్ని చోట్ల జరిగే తంతి ఏంటో తెలిసిన, సేవకుడు ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు సంఘంలో ఎవరైనా తనకు పోటీ వస్తున్నారని అంటే అర్థమవుతుందా, తనకు సరితూగుతున్నారు అని అంటే వారిని ఎలాగైనా సరే కొంచెం అణిచి ఉంచాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. అవునంటారా కాదంటారా? ఏ ఫీల్డ్లోనైనా ఇది ఉండేదే, ఏ రంగంలోనైనా కొంచెం గీ సౌండ్ వస్తూ ఉంది, ఇది ఉండేది. అలాగే మినిస్ట్రీలో కూడా ఇది ఉంటుంది. కానీ సేవకులు ఎలీషా తమ్ముడిని చక్కగా ప్రేమించి వెళ్తాను, ట్రైనింగ్కి వెళ్తాను అని చెప్పిన వెంటనే ఇష్టపూర్వకంగా పంపించి వారి బిడ్డ వెళ్తున్నట్లుగా ఆనందిస్తున్నటువంటి సేవకుడిని చూస్తూ ఉంటే నా మనసు కూడా సంతోషం కలిగింది. ప్రైజ్ అలా, హల్లెలూయా. ఎందుకనంటే ఈ పాటలు నేను పడే వచ్చాను, ప్రైజ్ అలా, ఈ దెబ్బలన్నీ నేను తినే వచ్చాను. మాకున్నటువంటి సేవకులు నన్ను ఎంతగా ప్రేమించలేదు, మాకున్నటువంటి సేవకులను ఇంతగా నన్ను ప్రోత్సహించలేదు. దేవుని యొక్క కృపను బట్టి ఇక్కడ నిలబడ్డాను కానీ ఎవరి ప్రోత్సాహం ఏమీ లేదు. కానీ ఎలీషాకి సమృద్ధిగా కాపరి యొక్క ప్రోత్సాహం, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, సంఘం యొక్క ప్రోత్సాహం ఉంది. ఇక ఒక బలమైన సైనికుడిగా మారటానికి అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి. ఆమెను చెప్పాలి గట్టిగా. అయితే ఒక మంచి మాట నేను ఈ పూట చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక మంచి సైనికునిగా మారాలి. ఏ సైనికునిగా మారాలి? మంచి సైనికునిగా మారాలి. అపోస్తలుడైన పౌలయ్య గారే ఒక మంచి మాట అంటాడు 4వ అధ్యాయంలో. ఈ మాట చదవాలి. 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం, 2వ తిమోతి. మంచి పోరాటము పోరాడి తిని దేవునికి మహిమ కలుగునుగాక. మంచి సైనికుడు ఏం చేయాలంటే మంచి పోరాటాన్ని పోరాడాలి. ఒక సైనికుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మంచి పోరాటం పోరాడాలి. సైనికుడు చేసే పని ఏంటంటే పోరాడాలి, యుద్ధం చేయాలి. ఎక్కువ వస్తుంది. పోరాటంలో నిలబడేటోడు మంచి పోరాటాన్ని పోరాడగలిగినంత ఆ స్థాయికి రావాలి. అందుకే పౌలు అంటాడు, నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగును కడముట్టించాను, నా కొరకు ఒక కిరీటము దాచబడి ఉన్నది. ఒకానొక దినాన దేవుని ఎదుట నిలబడ్డప్పుడు నువ్వు చెప్పగలగాలి, అయ్యా నీవు నా ఎదుట ఉంచబడినటువంటి ఈ పోరాటంలో నేను మంచిగా పోరాడాను, నా పరుగును నేను కడముట్టించాను. పోరాటం చేయలేని వారు కొంతమంది ఉంటారు. సైనికుడని పేరు పెట్టుకున్నా కూడా పోరాటం చేయలేరు, పోరాటంలో నిలబడలేరు. ఆ పోరాటం వస్తుందన్న ఆ భయముతోనే వెనుకంజ వేసేవారు లేకపోలేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు సైనికునిగా మారావు అని అంటే పోరాటం చేయడానికి, పోరాడడానికి. ఒక సేవకుడే కాదండి, ప్రతి విశ్వాసి కూడా ఒక పోరాట యోధుని వలె మారాలి. ఆమేన్. విశ్వాసికి లేవా పోరాటాలు? సంఘానికి లేవా పోరాటాలు? లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఏదో ఒక పోరాటం. శరీర క్రియలతో పోరాటం, లోకంతో పోరాటం, అన్యులతో పోరాటాలు, శరీర కార్యాలతో పోరాటాలు. వీటన్నిటిలో కూడా నీవు జయాన్ని పొందుకునేటట్లుగా ఒక మంచి పోరాటాన్ని పోరాడాలి. ఆ కింద మాటే రాయబడింది. ఇది చదవండి, 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. మరియు జట్టివాడైన వాడు పోరాడేటప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే, ఇప్పుడు పోరాడేవాడు ఎలా పోరాడాలి చెప్పాలి మీరు? ఎలా పోరాడాలి? నియమం ప్రకారంగా పోరాడాలి. పోరాటానికి ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారంగా నీవు పోరాడాలి. ఒకవేళ ఆ నియమం కాకుండా నువ్వు పోరాడావనుకో, నీకేం దొరకదు? కిరీటం దొరకదు. నీ పోరాటంలో ఒక నియమం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. తమ్ముడు, నువ్వు బాగా వినాలి. ఈ వాక్యములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు సేవకులు అనుభవించాలి, సంఘము అనుభవించాలి. ప్రైజ్ ది లార్డ్. వేరు చేసుకోబాకండి, ఇద్దరికి వర్తించాలి. సైనికుడిగా నువ్వు మారాలి. ఈ సైనికుడు ఏం చేయాలంటే మంచి పోరాటము పోరాడాలి.
ఈ పోరాటం ఎలా పోరాడాలి? నియమం ప్రకారంగా పోరాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఈ సైనికునికి ఉండవలసిన గుణగణాలు ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి కొన్ని. ఇప్పుడు మీరందరూ ఎవరికి సైనికులయ్యారు? మాట్లాడాలి మంద. ఎవరికి సైనికులయ్యారు? గట్టిగా చెప్పొచ్చుగా. క్రీస్తు యేసుకు మీరు సైనికులయ్యారు. ఎందుకొరకనంటే ఒక మంచి పోరాటాన్ని పోరాడడానికి, ఆ పోరాటం నియమం ప్రకారంగా ఉండడానికి మీరు ఒక సైనికులుగా మారారు. అయితే ఈ సైనికులుగా మారిన మీకుండవలసినటువంటి లక్షణాలు ఏమిటంటే, ఆ గుణాలు ఏమిటంటే, వాక్యాన్ని ఆధారం చేసుకొని ఒక 3-4 ఆలోచనలు మాత్రం మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. దైవజనులు నాకు సమయాన్ని సూచించారు. సమయాన్ని దాటకుండానే నేను ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నాను. మీరు రియాక్షన్ ఇస్తేనే బండి ముందుకు వెళ్తుంది. మీరు ఏమి రియాక్షన్లు ఇవ్వలేదనుకో ఇక్కడే ఆగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతారు. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తనను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. తలపైకి లేపి జాగ్రత్తగా వినాలి. సైనికుడెవరు కూడా తనను దండులో చేర్చుకొనిన వారిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకొనడు అని వాక్యం అంటుంది. ఇప్పుడు సైనికుడు ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటంటే, సైనికుడు ఎవడు కూడా ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారాలలో చిక్కుకొనకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోక మాలిన్యాలలో చిక్కుకొనకూడదు. ఈ భూ సంబంధమైన వాటిలో చిక్కుకొనకూడదు. ఎవరినో సంతోష పెట్టాలని, ఎవరినో మెప్పించాలని, ఎవరికో మనము కనబడాలని ఏ కార్యము చేయకూడదు. సైనికుడికి ఉండవలసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ జీవన వ్యాపారములలో పాలు పొందకూడదు అని వాక్యము తెలియజేస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున సేవకుడైనా విశ్వాసి అయినా గమనించవలసిన విషయం ఏంటంటే, ఏ మనుషుల్ని సంతోష పెట్టాలని ఏ పని కూడా చేయకూడదు. ఎవరిని సంతోష పెట్టాలి చెప్పాలి. ఎవరిని సంతోష పెట్టాలి? ఇప్పుడు దేవుడు సంతోషం ఎలాగ ఉంటుందో మనం మర్చిపోయాము, కానీ ఎదుటి వారిని సంతోషపరచాలి. సేవకులు విశ్వాసుని సంతోషపరచాలని ప్రయత్నం చేసి, విశ్వాసులు సేవకుని సంతోషపరచాలని ప్రయత్నం చేసి, ఇక దేవుణ్ణి ఎప్పుడు సంతోషపరచాలి, దేవుణ్ణి ఎప్పుడు మనం ఆనందింపజేయాలి, మన ద్వారా ఎప్పుడు ఆయన ఆనందపడతాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సైనికుడు ఎవడు కూడా ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారాలలో చిక్కుకొనకూడదు. ఇహలోక మాలిన్యము అంటనివ్వకూడదు. ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాల జోలికి పోకూడదు. సైనికుడు ఎప్పుడు కూడా ఒక గురి కలిగి ఉండాలి. సైనికుడికి ఎప్పుడు కూడా ఒక గమ్యం ఉండాలి. ఆ గమ్యం వైపే ఆ గురిని పెట్టుకొని నడిపించబడాలి. కానీ చుట్టుపక్కల చూసి వారిని మెప్పించాలి, వీరిని మెప్పించాలనే ఆలోచనలో పడిపోకూడదు. అలా పడిపోయిన నాడు గురి తప్పిపోతుంది, గమ్యం మారిపోతుంది. ఒక సైనికుని వలె నీవు ఉండలేవు అన్న సంగతి ఈ రాత్రి గమనించాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఏ రోజైతే మనుషుల్ని సంతోష పెట్టాలని ఆలోచన చేస్తావో, దైవ సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా నీకు ఎక్కవు, నీ మనసుకు రావు. అదే కదా బైబిల్ చెప్పేది. కొలసీలకు రాసిన పత్రికలో మంచి మాట ఉంది చూడండి, 3వ అధ్యాయం 22వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. దాసులారా, మనుషులను సంతోష పెట్టవలెనని, కంటికి కనబడవలనని గాక ప్రభువునకు భయపడచ్చు, అన్ని విషయములలో విధేయులై ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరిని సంతోష పెట్టకూడదు?
మనుషుల్ని సంతోష పెట్టాలని ఏ పని కూడా నువ్వు చేయకూడదు. ఓ మంచి సైనికుడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటో తెలిసిన, ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారాలలో నీవు చిక్కుకొనకూడదని వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, చాలా విషయాలలో ఎక్కడ ఒక దైవజనుడైనా ఒక విశ్వాసైనా పడిపోతున్నాడని అంటే, ఏ పిలుపు చేత పిలువబడ్డాడో, ఏ దర్శనము చేత పట్టబడ్డాడో, ఏ యొక్క కాలింగ్ ఉంటుందో దాన్ని మర్చిపోయి ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు నిలుపుకొని చాలామంది భ్రష్టులైపోయిన వారు లేకపోలేదు. వాస్తవానికైతే మేము చెప్పమంటే విత్తనాల గురించి చెప్పేటప్పుడు మిమ్మల్ని ముందు పెట్టుకొని మాట్లాడతాం, ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాల గురించి. ఇప్పుడు మీరే ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు అంటే దాని అర్థం ఏంటి? ముళ్ళ పొద అంటే అర్థం ఏంటి? అదేనా? ఐహిక విచారాలు, ఇంకా ధనాపేక్ష. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ధనాపేక్ష అయినా, లోక సంబంధమైనటువంటి విచారాలైనా కూడా ఒక సైనికునికి రాకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల గురించి ఒక సైనికుడు ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. చింతలు, ఐహిక విచారాలు, ధనాపేక్ష, ఎలా సంపాదించాలి, ఎలా కూడబెట్టుకోవాలి, ఎలా దాచుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఒక సైనికుని మనసులోనికి వచ్చాయి అనుకోండి, గురి పోగొట్టుకుంటాడు, దర్శనాన్ని పోగొట్టుకుంటాడు, పిలుపును పోగొట్టుకుంటాడు. నువ్వెప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐహిక వ్యాపారాలలో నువ్వు చిక్కుబడకూడదు అన్న సంగతి గమనించుకొని నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆకాను ఉన్నాడు. ఎవరు? ఆకాను యుద్ధానికే పోయాడు. ఎక్కడికి పోయాడు? యుద్ధానికే పోయాడు. దేవుడు చెప్పాడు, రే మీరు వెళ్తున్నారు, ఆ పట్టణం అంతా కూడా శపించబడింది. ఆ శపితమైన పట్టణములో నుండి నువ్వు దేన్ని కూడా తీసుకొని రాకూడదు, దేన్ని కూడా ముట్టుకోబాకు, అవన్నీ కూడా శపించబడ్డవి, అన్నిటినీ నిర్మూలన చేసి రమ్మని చెప్పాడు. యుద్ధానికి వెళ్తున్నటువంటి సైనికునికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఆ పట్టణం అంతా కూడా శపించబడింది, దానిలో ఏది నువ్వు ముట్టుకోబాకని. ఇప్పుడు ఆకాను పోయి ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి విలువైన వాటిని, అర్థమవుతుందా, ధనాన్ని, మేలిమి విలువైనటువంటి వాటి అన్నిటిని కూడా, శపించబడిన వాటి అన్నిటిని కూడా తీసుకొని వచ్చాడు. అర్థమవుతుందా? ఈ యొక్క ధనాపేక్ష ఏం చేసిందంటే, తన పరుగును కడముట్టించకుండానే అర్ధాంతరంగా ఆగిపోయేటట్లుగా మార్చేసింది. ఇప్పుడు గెహజీ ఉన్నాడండి, ప్రతిష్ట కలిగిన దైవ సేవకుని దగ్గర ఉన్నవాడా కాదా? మీకు దొరకదులే, నేను చెప్పలేదు కాబట్టి నా వైపే చూడండి. ఇప్పుడు గెహజీ ఎక్కడ ఉన్నాడు? ప్రతిష్ట కలిగినటువంటి దైవజనుని దగ్గర ఉన్నాడు. ఇప్పుడు దైవజనుని యొక్క పరిస్థితులన్నింటినీ గెహజీ చూస్తున్నాడా లేదా? దైవజనుడు ఎలాగున్నాడో ఇతనికి తెలుసా లేదా? ఎలా ప్రవర్తించాడో తెలుసా లేదా? ఎటువంటి మనస్తత్వం గలవాడో తెలుసా లేదా? అన్నిటినీ చూస్తున్నాడు, కానీ ఒక్క అలవాటు కూడా రాలేదు. నయమాన్ వచ్చాడు, అన్ని కానుకలు ఇస్తానని చెప్పాడు, దైవజనుడు తీసుకోలేదు. నాకు ఏది ఇచ్చినా దేవుడే ఇవ్వాలి, మనుషుల ద్వారా వచ్చేది ఏది నాకు వద్దన్నాడు, తిరస్కరించాడు, తృణీకరించాడు. మరి దైవజనుడు చేస్తున్నటువంటి ఆ పనులన్నింటినీ గమనిస్తున్న ఈ శిష్యుడు ఇంకెంత నేర్చుకోవాలి, ఇంకెంత జాగ్రత్త పడాలి. నయమాన్ని వెళ్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కానుకలన్నింటినీ తీసుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడు. భ్రష్టుడైపోయాడా లేదా? పిలుపును పోగొట్టుకున్నాడా లేదా? దర్శనాన్ని పోగొట్టుకున్నాడా లేదా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే లోక భోగాలు శరీరంలోనికి, మనసులోనికి ప్రవేశిస్తాయో, సైనికుడిగా నీవు ఉండలేవు అన్న సంగతి ఈ రాత్రి గమనించాలి. గెహజీ పోగొట్టుకున్నాడు దర్శనాన్ని. అంతెందుకు, యేసు ప్రభువును వెంబడించినటువంటి 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధా ఏమైపోయాడు? ధనభోగంలో పడిపోయాడు. వెంబడిస్తున్నటువంటి యేసుని అప్పగించడానికి ధనాన్ని తీసుకొని భ్రష్టత్వంలో పడిపోయినట్లుగా వాక్యం మనకు బోధిస్తూ ఉంది. సైనికుడికి ఉండవలసిన లక్షణాలేనా ఇవి అని అంటే కాదు అని వాక్యం బోధిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ సుఖభోగాలు, ధనాపేక్ష సైనికుడి యొక్క హృదయంలోనికి వస్తాయో, ఒక మంచి సైనికుడిగా ఉండనివ్వకుండా చేస్తాయి. నువ్వు ఎక్కడి నుండి తీయబడ్డావో, ఎక్కడి నుండి విమోచించబడ్డావో అది గమనించుకొని, జ్ఞాపకం ఉంచుకొని, క్రీస్తు కొరకు ఒక సైనికుని వలె నువ్వు అడుగులు ముందుకు వేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ధనాపేక్ష వస్తుందో అయిపోయింది నీ చరిత్ర.
డబ్బు సంపాదించాలి, డబ్బును కూడబెట్టుకోవాలి అని ఎప్పుడైతే ఆలోచన నీలో పుడుతుందో నీవు ఒక మంచి సైనికుడిగా నువ్వు ఉండలేవు అన్న సంగతి ఈ రాత్రి గమనించాలని ప్రభు పేట నేను తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, సంసోను మీ అందరికీ తెలుసు, మంచి సైనికుడా కాదా? అవునా కాదా? ఇజ్రాయేలుని ఫిలిస్తీన్ల చేతిలో నుంచి విడిపించే ఒక రక్షకుడిలాగా వచ్చాడు. చివరికి ఏమైపోయింది? ఇహలోక ప్రేమలో పడిపోయాడు, అంధుడైపోయాడు, గుడ్డివాడైపోయాడు. ఏ పిలుపు చేత పట్టబడ్డాడో ఆ పిలుపును పోగొట్టుకున్నాడు. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నీకు ప్రాముఖ్యమైనదిగా ఉండకూడదు. అందుకే పౌలు అంటాడు, వీటన్నిటి నువ్వు పెంటతో సమానంగా ఎంచుకోమని. ఉన్నతమైన పిలుపును నిర్లక్ష్యపెట్టి రక్షకుడిగా నువ్వు ఉండాలని ప్రభు నిన్ను నాజీరు చేసి ప్రతిష్ఠించి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించమని నీకు ఒక జీవిత విధానాన్ని అప్పగిస్తే ఇహలోకలో ప్రేమలో పడిపోయి వ్యర్థుడైపోయి గుడ్డివాడైపోయి ఏమీ చేతగాని అసమర్థుని వలె ఒకానొక పరిస్థితుల్లో నిలబడినట్లుగా మనం చూస్తాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఒక మంచి సైనికుడికి ఉండవలసిన లక్షణాలు కావు. మంచి సైనికుడు ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకొనడు అని వాక్యం బోధిస్తూ ఉంది. ఒక మంచి సైనికుడి గురించి చెప్పమంటారా? పాత నిబంధన గ్రంథంలో ఒక మాట చదవండి దేవుని బిడ్డలారా. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. దావీదు దండులో ఒక సైనికుడు ఉన్నాడు. యుద్ధం మోపుగా జరుగుతుంది. ఆ యుద్ధములో దండులో ఉన్నటువంటి సైనికుని పేరు ఊరియా. ఎవరైనా? ఊరియా. బాగా మోపుగా జరుగుతుంది యుద్ధం. అనుకోకుండా రాజనగర్ నుంచి ఒక వార్త వచ్చింది, రాజుగారు మిమ్మల్ని పిలుస్తున్నారని. ఈ ఊరియాకేం అర్థం కాలేదు. యుద్ధం ఇంత ముమ్మరంగా జరుగుతుంది, ఈ టైంలో పిలిచాడేంటి రాజుగారు అని ఆశ్చర్యంగా ఆలోచన చేస్తూనే వెళ్ళాడు రాజనగర్కి. వినాలి బాగా. రాజు అన్నాడు, ఊరియా, ఇప్పటి వరకు నువ్వు యుద్ధం చేసావు కదా, 2 రోజులు రెస్ట్ తీసుకో, 2 రోజులు ఇంటికెళ్ళు, విశ్రాంతి తీసుకో. నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదులే, నీతో ఉన్నటువంటి సైనికులు చూసుకుంటారు, నువ్వు ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. సరే నేను బయటికి వెళ్ళాడు, కానీ ఇంటికి వెళ్ళలేకపోయాడు. ఆ రాజనగరు యొక్క గుమ్మము ద్వారము దగ్గరే ఆ రాత్రి ఉండిపోయాడు. తెల్లవారిన తర్వాత రాజు లేచి చూశాడు, ఊరియా అక్కడే ఉన్నాడు. ఏంటి ఊరియా, ఇంటికి పోలేదా? నేను వెళ్ళమని చెప్పాను కదా, విశ్రాంతి తీసుకోమని చెప్పాను కదా. పోలేదయ్యా. సరేలే, ఇదిగో ద్రాక్షరసం తాగు అని ఫుల్గా ద్రాక్షరసాన్ని తాగించి, ఇక నువ్వు ఇంటికెళ్ళు, ఇంటి దగ్గర నీ భార్య పిల్లలు ఉన్నారు కదా, నీ సంపద ఉంది కదా, నీ ఇంటికెళ్ళు, 2 రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత వెళ్దులే. అయినా కూడా ఆ రాత్రి కూడా ఆ గుమ్మం యొక్క ద్వారము దగ్గరే కూర్చొని ఉన్నాడు. 2వ రోజు లేచి చూశాడు, పిలిచాడు, ఏంటి నువ్వు ఇంటికి వెళ్ళట్లేదు? నీ భార్య నీకు గుర్తు రావట్లేదా? నీ కుటుంబం నీకు గుర్తు రావట్లేదా? నీ కలిగినవేవి నీకు జ్ఞాపకం రావట్లేదు కదా? వెళ్ళమని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళలేదంటే ఊరియా అంటాడు ఒక మాట. చదవండి 11వ అధ్యాయం 11వ వచనం. క్లియర్గా చదవమా. మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారములో నివసించుచుండగా నా ఏలినవాడవు బయట దండులో ఉండగా భోజన పానములను చేయుటకు నా భార్యతో ఉండుటకు నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణము తోడు నేను అలాగునా చేయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇతగాడు చెప్పిన మంచి మాట ఏంటో తెలిసిన? నాతోటి సైనికులంతా యుద్ధము చేస్తూ ఉన్నారు, నా అధిపతి యుద్ధములోనే ఉన్నాడు. వారంతా కూడా యుద్ధము చేస్తూ ఉంటే, వారంతా కూడా పోరాడుతూ ఉంటే, వారంతా కూడా శత్రువులను ఎదిరించే ప్రయత్నం చేస్తూ ఉంటే, మరి నేను ఎలా ఇంటికి వెళ్ళగలుగుతాను? నేను ఎలా అన్నపానములు పుచ్చుకోగలుగుతాను? నేను ఎలా సుఖాన్ని అనుభవించగలుగుతాను? నా తోటి వారందరూ కూడా యుద్ధములో పోరాడుతున్నారు. నీ తోడు నీ ప్రాణముతోను నేను ఇంటికి వెళ్ళను.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మంచి సైనికుడికి ఉండవలసిన లక్షణం, మోపుగా యుద్ధం జరుగుతుంటే అన్నపానాలు పుచ్చుకోగలుగుతామా? సుఖాన్ని అనుభవించగలుగుతామా? ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోగలుగుతామా? యుద్ధములో పోరాడే ప్రతి సైనికుడు ఏం చేయాలనంటే, ఇదిగో ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారాలలో చిక్కుకొనడు అని వాక్యం అంటా ఉంది. ఏది దేవుని కంటే ఎక్కువ చెప్పరేంటండి? కాదు. ఏదైనా సరే ఆయన తర్వాతే. నీకు జీవాన్ని ఇచ్చి, జీవితాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, అన్ని విధాలు నిన్ను సంరక్షిస్తున్న దేవుడు ఉన్నాడు. ఆయన తర్వాతే ఏదైనా. ఆయన కొరకు అన్నిటినీ ధారాళంగా వదులుకోగలగాలి. ఆమేన్, హల్లెలూయా. సైనికుని వలె ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారాల్లో నీవు చిక్కుకొనకూడదని వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మంచి సైనికుని వలె, ఈ ఉరియా వలె ప్రాణాలైనా అర్పించగలిగినటువంటి ఆ మనస్సు ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి రావాలి. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఏది ఆయనకంటే ముఖ్యం కాదు. ప్రాణమైనా సరే దేవుని కొరకు అర్పించగలిగినంత కెపాసిటీ ఒక విశ్వాసికి, ఒక సేవకునికి రావాలని వాక్యం బోధిస్తూ ఉంది. ఇంకో మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 7వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి దేవుని బిడ్డలారా. లూకా సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. నేను సహా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. ఇక్కడ ఒక సైనికుడు మనకు కనబడతాడు. ఎవరి గురించి? ఒక శతాధిపతి ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ మాట అంటున్నాడు. ఏమని? అయ్యా, నేను కూడా అధికారానికి లోబడే వ్యక్తినే, నా దగ్గర కూడా సైనికులు ఉన్నారు, వారంతా కూడా నా చేతి క్రింద ఉన్నారు. ఎక్కడున్నారు వారు? చేతి క్రింద ఉన్నారు. ఒకరిని నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒక సైనికునికి ఉండవలసిన రెండవ గుణం ఏంటంటే, చేతి క్రింద ఉండే అనుభవంలోనికి రావాలి. ఆమేన్ చెప్పండి. ఎక్కడ ఉండాలట? చేతి కింద ఉండాలి. రమ్మంటే రావాలి, పొమ్మంటే సైనికుడేగా. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? చేతి క్రింద ఉన్నాడు. రమ్మంటే వస్తున్నాడు, పొమ్మంటే పోతున్నాడు. అంటే ఒక నడిపింపుకు లోబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసైనా సేవకులైనా కూడా ఒక నడిపింపు ఉంటుంది. ప్రతి వ్యక్తికి యేసులోనికి వచ్చిన తర్వాత దేవుడు ఒక నడిపింపును అనుగ్రహిస్తాడు, ఒక నడిపింపు ఇస్తాడు తప్పనిసరిగా. ఆ నడిపింపుకు మనం లోబడాలి. ఆ నడిపింపులోనే మనం నడవాలి. ఆ చేతి క్రిందనే మనం ఉండాలి. కొంతమంది చూడండి, అస్సలు నడిపింపుకు లోబడరు, అస్సలు మాటిండ్రు. నువ్వు చెప్పేది ఏంటి నాకు అంటారు. పైగా నువ్వు చెప్తే నేను చేయాలా అంటారు. ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మీ దైవజనుని యొక్క నడిపింపుకు మీరు లోబడుతున్నారా? పాస్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడే, అబద్ధం చెప్తే దొరికిపోతారు. లోబడుతున్నారా? మేము లోబడుతున్నాము అంటే చేయి చూపించండి. ఖచ్చితంగా పాస్టర్ గారు చూడండి, లోబడుతున్నారుగా. ఓకే, మీరు మంచి సైనికుల వలె ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ లోబడకపోతే మీరు మంచి సైనికులు కారు. ఇప్పుడు ఈ నడిపింపుకు లోబడాలి. చాలామందిని చూస్తూ ఉంటాను దేవుని బిడ్డలారా, చిన్న పెద్ద ఉంటుంది కదండి వయసులో, ఉంటుందా ఉండదా? ఎంత జ్ఞానం గలవాడైనా, ఎంత అధికారంలో ఉన్నవాడైనా పెద్దవారికి లోబడాలి, ఖచ్చితంగా లోబడాలి. అర్థమవుతుందా? ఇలా లోబడకుండా ఉంటే అది క్రీస్తు యేసు మనసు కాదు, అది దేవుని ప్రజలకు ఉండవలసిన లక్షణము కానే కాదు అని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఈ రోజున నడిపింపుకు లోబడకుండా విధి విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు.
సేవకుడు ఒక మాట చెబితే విశ్వాసులు మరో మాటను విని బయటకు వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. దేవుని మాటకు లోబడకుండా, దైవజనుని మాటకు లోబడకుండా, తల్లిదండ్రుల మాటకు లోబడకుండా, పెద్దవారి మాటకు లోబడకుండా విధి విరుద్ధంగా ప్రవర్తించి జీవితాల్ని పాడు చేసుకున్నటువంటి వ్యక్తులు లేకపోలేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఒక మంచి సైనికుని వలె మారాలి అని అంటే చేతి క్రింద ఉండే అనుభవంలోనికి రావాలి, నడిపింపుకు లోబడాలి, క్రమానికి లోబడాలి, దైవుని యొక్క ఆజ్ఞకు అనుసరించి బ్రతికే గుణములోనికి రావాలి. అప్పుడే నువ్వు ఒక సైనికుని వలె మారుతావు. లేకపోతే నువ్వు ఆ స్థితిలోనికి రాలేవు అన్న సంగతి ఈ రాత్రి గమనించాలి. ఎంతోమంది విధి విరుద్ధంగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటంటే మాట వినకపోవటమేనండి, నడిపింపుకు లోబడకపోవటమే. రేకాబీల గురించి నేను ఎప్పుడు ప్రస్తావిస్తూ ఉంటాను. రేకాబీలలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, రేకాబు యొక్క కుమారుడు యెహోనాదాబు, ఆయన తన వంశంలో పుట్టిన వారందరికీ ఒక మాట చెప్పాడు. ఏమన్నా తెలిసినా, రే మీరు ఏ అలవాటు చేసుకున్నా కొద్దో గొప్ప నడిపించబడతారేమో కానీ తాగుడు మాత్రం అలవాటు చేసుకోగాకండ్రా. మీ వంశంలో, మన వంశంలో ఎవరు కూడా త్రాగుడు జోలికి పోబాకండి, గుడారంలోనే బ్రతకండి, ఏ ఒక్కరు కూడా ద్రాక్ష రసాన్ని పానం చేయబాకండి అని చెప్పాడు. చెప్పి చచ్చిపోయాడు పాపం. కానీ వారి యొక్క వంశంలో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తన తండ్రి ఏదైతే మాట ఇచ్చాడో, ఏదైతే ఆజ్ఞాపించాడో, ఏదైతే బోధించాడో, ఏదైతే ఉపదేశించాడో ఆ మాటను వారు తూచా తప్పకుండా పాటించారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ నడిపింపుకు లోబడ్డారు. దేవుడే వారిని పరీక్షించడానికి ఇర్మియాను పంపించాడు. వాళ్ళ ముందు వెళ్ళి ద్రాక్ష రసాన్ని పెట్టు, త్రాగుతారో లేదో పరీక్షిస్తానని చెప్తే ఈయన వెళ్ళి ద్రాక్ష రసాన్ని పెడితే వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, మా పితరులు మాకు బోధించారు, మా పితరులు మాతో ఆజ్ఞ ఇచ్చారు. ఏంటనంటే మేమైనా, మా భార్యలైనా, మా కుమారులైనా, మా కుమార్తెలైనా ద్రాక్ష రసాన్ని ముట్టము. దేవుడే ఆశ్చర్యపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది అండి బోధకు లోబడుతున్నారు, ఎంతమంది అండి నడిపింపుకు లోబడుతున్నారు, ఎంతమంది దేవుని యొక్క ఉపదేశంలో స్థిరపరచబడతా ఉన్నారు. మీరు చేతి క్రింద ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమందికి ఉత్సాహం ఎక్కువ, తొందరగా ఎగరాలని. ఎగిరి 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 గాలిపటం ఏమవుతుంది చెప్పరేటండి, తెగిపోద్ది. ఎంతవరకు ఎగిరించాలో ఎగరేసేవాడికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఎగరించినంత వరకే ఎగరాలి. ఇంకా వదిలిపెట్టు అన్నావు అనుకో, తెగిపోయి ఏ మొలకంపలోనో ఏ ట్రాన్స్ఫారం తీగలలోనో చిక్కుకుంటావు, వ్యర్థమైపోతుంది. ఆ గాలిపటాన్ని ఎగరేసే ఒక చెయ్యి ఉంది, ఆ చేతి క్రింద మాత్రమే నువ్వు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆగరి వెళ్తా ఉంది యజమానురాలు ఇంటిని విడిచిపెట్టి. శారమ్మకు పిల్లలు లేరని, ఆగరికి పిల్లలు పుట్టారని శారమ్మకు అసూయ వచ్చి 4 మాటలు అంటే తట్టుకోలేక ఆగరు ఇంట్లో నుండి బయలుదేరి వెళ్ళిపోతుంది. అరణ్యంలో అటు ఇటు తిరుగులాడుతుంది. దేవుని దూత ప్రత్యక్షమై, ఆగరు ఎక్కడి నుండి వస్తున్నావు? నా యజమానురాలైన శారా ఇంటి నుండి నేను పారిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? తెలియదు. ఏం చేయాలనుకుంటున్నావు? దేవుడు గద్దించాడు ఆగరుని. ఆగరు, మరలా నువ్వు తిరిగి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళమన్నాడు. వెళ్ళి ఏం చేయమన్నాడు? ఆవిడ చేతి క్రింద, చెప్పరేంటండి, చేతి క్రింద అణిగి ఉండమన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెళ్ళిందా వెళ్ళలేదా? చెప్పరేంటండి, వెళ్ళింది. వెళ్ళి తన యజమానురాలి చేతి క్రింద అణిగి మణిగి ఉంది. హాగరు ఆశీర్వదించబడడానికి కారణాలు లేకపోలేదు. వారి యొక్క సంతతి నేటికి కూడా ప్రజలు విస్తరించడానికి కారణాలు లేకపోలేదు. గల కారణం ఏంటో తెలిసిన? హాగరు తన యజమానురాలు చేతి క్రింద అణిగి మణిగి ఉంది.
ఆ కారణాన్ని బట్టి వారి యొక్క సంతతి ఇసుక రేణువుల వలె విస్తరించిందని వాక్యము తెలియచేస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే నడిపింపుకు లోబడే గుణం కలిగి ఉంటారో వారిని దేవుడు ఒక రోజున ఆశీర్వాదకరంగా మారుస్తాడు, హెచ్చిస్తాడు, తగిన సమయములో మేలులతో నింపుతాడు. మొదటి పేతురు పత్రికలో అదే మాట రాయబడింది. చదవండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. దేవుని బిడ్డలారా, మీరు త్వరగా రావాలి నాతో పాటు. దేవుడు తగిన సమయములో మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే, దేవుడు మిమ్మల్ని ఘనపరచాలంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండాలి, అణిగి ఉండాలి, నడిపింపుకు లోబడాలి, ఆజ్ఞను మీరిపోకూడదు. విధేయత కలిగి ఎవడైతే నడిపించబడతాడో వాడిని నా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, మేలులతో నింపుతాడు, ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. ఆ గుణం లేకపోతే నువ్వు ఒక మంచి సైనికుని వలె మారలేవు అన్న సంగతి ఈ రాత్రి గమనించాలి. చేతి క్రింద ఉండడం అంటే ఈ చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయండి చెప్పరేంటండి? 6 ఎవరికైనా ఉన్నాయా? 5 ఉన్నాయా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘానికి దేవుడు అప్పగించినటువంటి 5 రకాలైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. ఎన్ని పరిచర్యలు? ఏమేంటివి అవి? చెప్పాలి. 5 రకాల పరిచర్యలు ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మీరు నాకు స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. ఓకే. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును, ఇదిగో అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఎంతమంది నియమించారు చెప్పరేంటండి? ఎవరెవరు? అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఇది ఉపదేశం, ఇది బోధ, దేవుడు అనుగ్రహించినటువంటి బోధ క్రమం. ఏ విశ్వాసైనా, ఏ సేవకుడైనా ఈ చేతి క్రిందనే ఉండాలి. ఈ చేతిని దాటి వెళ్ళకూడదు. ఈ బోధకు లోబడాలి. అదే ఆది అపోస్తులు వేసినటువంటి పునాది. ఆ పునాదికి మూలరాయి క్రీస్తు. ఆ క్రీస్తు మీద కట్టబడేటటువంటి ఏ సంఘమైనా కూడా నిరంతరము నిలబడి ఉంటుంది. ప్రైజ్ అలార్డ్, హల్లెలూయా. రకరకాల బోధలు వచ్చేసినాయి. ఎవరు బోధకులో, ఎవరు అపోస్తుల్లో, ఎవరు ప్రవక్తలో అర్థం కాని పరిస్థితులు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. ఈ చేతి క్రింద మాత్రమే నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారు వేసిన పునాది కాకుండా వేరొక పునాది వేయకూడదు. పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి వ్యత్యాసం ఏంటో తెలిసిన? క్రొత్త నిబంధన గ్రంథమేమో నిజస్వరూపం. పాత నిబంధన గ్రంథం దీనికి ఒక ఛాయ, నీడ. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? వ్యర్థమవుతుంది అన్నవారు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ క్రొత్త నిబంధన నిజం, పాత నిబంధన నీడ. పాత నిబంధన గ్రంథంలో అహరోను ఉన్నారు కదండి. అహరోను క్రీస్తుకు సాదృశ్యంగా కనబడతా ఉంటాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు అహరోనుకు సాదృశ్యంగా కనబడతా ఉంటాడు. అహరోనులో నుంచి ఇద్దరు వచ్చారు. అహరోను కుమారుల పేరు చెప్పండి. ఎరుకో గోడలు కోల్చడానికి మిమ్మల్ని తీసుకొని పోవాలా? మీదబడు ఒక్కడు కూడా బతకడు. హల్లెలూయా. అహరోను కుమారుల పేరు చెప్పండి. చెప్పరేంటండి? తెలియదు. తెలియదా? తెలిసి చెప్పట్లేదా? మీకేంటి చెప్పేదంటారా?
ఎలియాజరు, ఈతామారు. అహరోనుకు కుమారులు ఎలియాజరు, ఈతామారు. వీరు ఎక్కడ ఉంటారంటే ప్రత్యక్షపు గుడారంలో ఉంటారు. వీరి కింద సేవ చేసే వాళ్ళు ఉన్నారు, ప్రత్యక్షపు గుడారంలో సేవ చేసేవారు ఉన్నారు. వీరు ఎక్కడ ఉండాలని అంటే ఈతామారు ఎలియాజరు యొక్క చేతి క్రింద ఉండాలి. మీకు చదివితే అర్థమవుతుంది. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 28వ వచనం. ఇది తొందరగా దిగేటట్లేదు కానీ తొందరగా చదవండి. సంఖ్యాకాండము 4వ అధ్యాయం 28వ వచనం. ప్రత్యక్షపు గుడారములో ఇది వారు పని చేయొచ్చు. యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద ఉండవలెను. ఇప్పుడు సేవ చేసేవారు, దేవుని ప్రజలుగా పిలువబడేవారు, నా దేవుని బిడ్డలారా, చేతి క్రింద మాత్రమే ఉండాలి. అది ఎవరి చేతి కింద అంటే ఎలియాజరు చేతి కింద, ఈతామారు చేతి క్రింద. కొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి యేసుక్రీస్తు ద్వారా ఇద్దరు వచ్చారు, అపోస్తులు, ప్రవక్తలు. ఎవరు వచ్చారు? అపోస్తులు, ప్రవక్తలు. ఇప్పుడు మనమంతా ఎవరి కింద ఉండాలి? ఎవరి చేతి కింద ఉండాలి? అపోస్తుల యొక్క, ప్రవక్తల యొక్క బోధ కింద ఉండాలి. హల్లెలూయా. ఉపదేశం కింద మాత్రమే ఉండాలి. అది క్రీస్తు ద్వారా వచ్చినటువంటి పునాది. ఆ పునాది మీద మనం కట్టబడాలి. ఆ పునాది మీద మనల్ని మనం నిర్మించుకోవాలి. ఆ పునాది కాకుండా వేరొక పునాది వేయకూడదు. ఈ చేతి క్రింద మాత్రమే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మంచి సైనికుడికి ఉండాల్సిన లక్షణాలు 2 చెప్పానా? ఏమేంటి చెప్పాను? ఒకటి ఏమని చెప్పాను? ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారాలలో చిక్కుకోకూడదు. లోక భాగాలు, ధనాపేక్ష ఇవేమి కూడా ఉండకూడదు. రెండో విషయాన్ని ఏమని చెప్పాను? ఎక్కడ ఉండాలని చెప్పాను? చేతి క్రింద నడిపింపుకు లోబడాలి. ప్రైజ్ ఎలా? రమ్మంటే పొమ్మంటే అంతకు మించి రెండో మాట మాట్లాడకూడదు. మాట్లాడితే నేను అనకూడదు, పళ్ళు రాలుతాయి. హల్లెలూయా. 2 చేతులే చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎక్కడ ఉండాలి? చేతి క్రింద ఉండి నడిపింపుకు లోబడాలి. ఇంకొక విషయం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. త్వరగా ముగించడానికి నేను తొందరపడుతున్నాను దేవుని బిడ్డలారా. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 7వ వచనం. అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుణ్ణి పిలిచి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చదివించే ప్రతి చోట సైనికుడు అనే పదం కనబడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ సైనికుడికి ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే ఇతగాడు ఎప్పుడు యజమానుణ్ణి కనిపెట్టుకొని ఉన్నటువంటి భక్తిపరుడు. హల్లెలూయా. కనిపెట్టుకొని ఉన్నటువంటి భక్తిపరుడు. దేవదూత వచ్చాడు, కొర్నేలుకు చెప్పాడు, వెళ్ళిపోయాడు. వెంటనే ఈ కొర్నేలు పిలిచాడు. ఎవరిని పిలిచాడు అంటే తన యొద్ద కనిపెట్టుకొని ఉన్నటువంటి భక్తిపరుడైనటువంటి ఒక సైనికుని పిలిచాడు. ఎందుకొరకు పిలిచాడు? వెళ్ళి పేతురుని తీసుకొని రమ్మంటానికి. అర్థమవుతుందని నేను చెప్పేది. ఇప్పుడు సైనికుడికి ఉండవలసిన 3వ లక్షణం ఏంటో తెలిసిన? ఎల్లప్పుడూ కనిపెట్టుకొని భక్తిపరుడై ఉండాలి. హల్లెలూయా. భక్తిపరుడై ఉండాలి. చాలామంది ఈ కనిపెట్టే అనుభవంలో ఉండరు. అబ్షాలోము ఒకానొక రోజు గాడిద మీద ఎక్కి వెళ్తున్నాడు. అది మామూలు గాడిద కాదు, కంచెర్ గాడిద. ఏ గాడిద? కంచెర్ గాడిద. దాని మీద ఎక్కి వెళ్తున్నాడు. అర్థమవుతుందా? ఓ గుంపు చెట్టు వచ్చేసింది. ఆ గుంపు చెట్టు కింద నుంచి గాడిద అబ్షాలోమును ఎక్కించుకొని పోతుంటే ఆయన వెంట్రుకలు ఆ కొమ్మకు తగిలి ఇక ఆలపడుతున్నాడు చెట్టుకి.
ఇప్పుడు ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నాడు ఎవరు? అబ్షాలోము. ఇప్పుడు ఈ గాడిద ఏం చేసిందంటే ఈ అబ్షాలోమును వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. వినాలి, ఈ అబ్షాలోమును వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. కాస్తన్న జ్ఞానం ఉంటే ఈ గాడిద ఆలోచన చేయాలా లేదా? ఇప్పుడు దాకా నేను ఒకరిని మోసుకొని వచ్చానే, సడన్గా బరువు తగ్గింది ఏంటి, తేలికైంది ఏంటి, ఉన్నాడా నా మీద లేడని ఆలోచన చేయాలా లేదా? గాల్లో ఏలాడుతుంటే వదిలిపెట్టి వెళ్ళిపోతుందండి ఈ కంచెరి గాడిద. కనిపెట్టుకొని ఉండే అనుభవం లేదు, కనిపెట్టుకొని ఉందామన్న అనుభవము లేదు. మరోసారి ఒక దైవజనుని తీసుకొని వచ్చింది ఒక గాడిద. ఆయన యొక్క అతిక్రమాన్ని బట్టి దేవుడు మొత్తాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోవాలా లేదా? ఈ గాడిద ఎక్కించుకొని వచ్చినోడు పోయాలే, నేను పోవాలా లేదా? పోలేదండి. ఆ శవము దగ్గర అలాగే కనిపెట్టుకొని ఉందంట ఒక గాడిద. అర్థమవుతుందా నేను చెప్పేది? నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, కనిపెట్టే అనుభవం నీలో ఉండాలి. కనిపెట్టి భక్తి కలిగినటువంటి అనుభవం నీలో ఉండాలి. ఒక సేవకుడైనా, ఒక విశ్వాసి అయినా భక్తి పరునిగా నడిపించబడాలి. ఈ రోజున భక్తి కరువైపోయింది. ఏది చేసినా ప్యాషన్, భక్తి లేదు, ఆ అనుభవాలు లేవు. ఎలీషా జాగ్రత్తగా వినాలి. నువ్వు కనిపెట్టుకొని ఒక భక్తి పరునుగా మార్చబడితేనే తప్ప ఒక మంచి సైనికునిగా నువ్వు మారలేవు. ఎవరికి రాని భాగ్యం, ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని ఆ కృప ప్రభు కొందరికి మాత్రమే ఇచ్చాడు. ఆ కొందరిలో నువ్వు ఒకరివి. నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేని కొరకు తెలిసిన? మాతో పాటుగా నువ్వు శ్రమ పడడానికి. ఆమేన్. ఒక సైనికుని వలె నువ్వు శ్రమ పడడానికి ఆహ్వానిస్తున్నా. నువ్వు ప్రభు కొరకు కనిపెట్టుకున్న ఒక మంచి భక్తి పరుని వలె నువ్వు మారాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అబ్రహాం ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడండి. అతని పేరేం పేరు? ఏలియానా? అబ్రహాం దాసుడి పేరేం పేరు? నాకు ఈ క్వశ్చన్లు అడిగే అలవాటు ఉంది, ఏమనుకోబాకండి. త్వరగా చెప్పండి, ముగిస్తాను. అబ్రహాము యొక్క ప్రధాన దాసుడు ఎవరు? పెద్ద దాసుడు ఎవరు? చెప్పాలి బిడ్డలారా. ఎవరు? చెప్పండి, ఎవరైనా పర్వాలేదు చెప్పండి. నేనేం భయపడా, ఆలస్యమైనా కూడా ఇన్నే ఉంటా. మీరు చెప్పేదాకా ముందుకు పోదండి. అబ్రహాం దాసుడు ఎవరండి? అబ్రహాం దాసుడు. సరే, రిబ్కాను తీసుకురావడానికి ఒక ఆయన వెళ్ళాడు కదా, ఆయన ఎవరు? చూసారా? ఈ కోణంలో అడిగితే గుర్తొచ్చింది. ఎవరైనా? ఎలీహాజరు. అబ్రహాం ఇంట్లో దాసుడు. ఎంత మంచివాడు, ఎంత భక్తిపరుడు, ఎంత ప్రార్థనాపరుడు. దేవుని బిడ్డలారా, ఒక దాసునితో యజమానుడు చెప్పిన మాట ఏంటో తెలిసిన? నా కుమారునికి భార్యను తీసుకొని రావాలి. ఎంత నమ్మకం లేకపోతే చెబుతాడు ఆ మాట? అవునా కదా? ఒట్టు పెట్టి తప్పని వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఎలీయాజరు. తనకున్న దానిలో నమ్మకంగా జీవించిన వ్యక్తి. తను ఏదైనా మాట ఇస్తే, తనకి ఏదైనా పని అప్పగిస్తే ఆ పనిని తూచా తప్పకుండా నిర్వర్తించే వ్యక్తి. యజమానుడితో ప్రమాణం చేసి వెళ్ళాడు రిబ్కాను తీసుకొని రావడానికి. వెళ్ళిన వెంటనే బావి దగ్గర తనతో ఉన్నటువంటి ఒంటెలు కూడా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాయి. కన్య అయినటువంటి రిబ్కా వచ్చింది. పిచ్చి పిచ్చి మాటలేం మాట్లాడలేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? మర్యాదగా, గౌరవప్రదముగా మాట్లాడి వివరాలన్నిటినీ తెలుసుకొని ఇంటికి వెళ్ళి తాను వచ్చినటువంటి సంగతులన్నిటినీ, పనినంతటినీ తన ఇంటి వారికి తెలియపరచి, తన యజమాని యొక్క కుమారునికి కావలసిన భార్య ఇక్కడే ఉందని తెలియపరచి, ఇది దేవుని చిత్తమేనని నిర్ధారించుకొని రిబ్కాను మరుసటి రోజు తీసుకొని వెళ్ళాడు ఎలీయాజరు. హల్లెలూయా. ఇంటి వారు చెప్పారు, ఏమన్నా తెలిసిన? 10 రోజులు ఉండండి బాబు అని. ఎవరికి చెప్పారు? ఎలీయాజరుకి చెప్పారు. రాక వచ్చావు, 10 రోజులు ఉండి వెళ్దురని. ఉన్నాడా 10 రోజులు? చెప్పరేంటండి? 10 రోజులు ఉన్నాడా? లేదు, మరుసటి రోజే వెళ్ళాడు. ఒక సేవకునికి ఉండవలసిన ఒక మంచి గుణం ఏంటో తెలిసిన దేవుని బిడ్డలారా? నా అనుభవంలో నేను నేర్చుకున్న పాఠం. ఈ ఎలీయాజరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి వారు అందరూ భోజనాన్ని సిద్ధపరిచారు, తినమని ముందు పెట్టారు.
ఎలియాజరు తినలేదు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలిసిన, నేను ఏ పని మీద వచ్చానో ఆ పని తెలియపరచకుండా నేను భోజనము చేయను అన్నాడు. మంచిది, మంచి మాట. పని అయిపోయింది, ఉండమంటున్నారు, బతిలాడుతున్నారు, 10 రోజులు ఉండండి బాబు అని. నేను ఏ పని మీద వచ్చానో ఆ పని అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఉండను. సేవకుడు గమనించాల్సిన విషయం, ఎంత దూరమైనా, అది ఎడారే అయినా, ఒక సభకి వెళ్ళావంటే సభ అయిపోయిన వెంటనే తిరిగి రావాలా లేదా? చెప్పరేంటండి? రావాలి. ఎంత రాత్రి అయినా కూడా అవసరమైతే బస్ స్టాండ్లో పండుకున్న అడిగేటోళ్ళు లేడు, కానీ వెళ్ళిన ఇంట్లో, వెళ్ళిన ఊర్లో ఉండకూడదు. నీ పని అయిపోయిన తర్వాత నీకేం పని అక్కడ? హల్లెలూయా. ఇది ఏంటి? భక్తి పరుని లక్షణం. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ అప్పగించడు పని, నమ్మకస్తుడైతేనే అప్పగిస్తాడు. ఎలియాజరుకి ఎందుకు అప్పగించాడు? కొర్నేలి భక్తి పరునటువంటి ఈ సైనికుడికి ఎందుకు అప్పగించాడంటే అతడు భక్తి పరుడు. అందరికీ దేవుడు అప్పగించడు సంఘాన్ని, అందరికీ దేవుడు అప్పగించడు విశ్వాసుల్ని. ఎంతో భక్తి పరులైతే, ఎంతో పరిశుద్ధతలో ఉంటే, ఎంతో నీతి న్యాయాలలో నడిపించబడుతుంటేనే ఒక సంఘాన్ని అప్పగిస్తాడు. ఆ సంఘాన్ని నువ్వు కంటికి రెప్పలా కాపాడుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, కన్నబిడ్డల వలె వాళ్ళని లాలించాలి, పెంచాలి. ఒకానొక దినాన ప్రభు ఎదుట నిర్దోషమైన సంఘముగా నిలవబెట్టగలగాలి. అది నీ భక్తి. అలా కాకుండా విధి విరుద్ధంగా ప్రవర్తించి సంఘాన్ని అపవిత్రపరచి ఈ రోజున ఎన్ని పరిస్థితులు తారుమారుగా కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, సేవకులముగా మాకు కూడా ఇదొక సవాలు. ప్రభు మాకు అప్పగించింది ఏదైనా కూడా దాన్ని జాగ్రత్తగా కాపాడి ఒక నిర్దోషమైన, నిష్కలంకమైన వధువుగా ఆ పెళ్లి కుమారునికి అప్పగించాలి. హల్లెలూయా. దీన్ని అపవిత్రపరచకూడదు, అజాగ్రత్త చేయకూడదు. రాబోయే రోజులలో ఎలీషా, ప్రభు నీ చేతుల్లో ఒక సంఘాన్ని పెట్టాలంటే నువ్వు కనిపెట్టుకొని ఉండే అనుభవంలోనికి రావాలి. భక్తిపరుడు అనిపించుకోవాలి. దేవుని ఎదుట ఆ పేరు నీకు రావాలి. అప్పుడే కొన్ని ఆత్మలు నీకు అప్పగిస్తాడు, కొంతమందిని నీ చేతికి అప్పగిస్తాడు. వాటిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకొని, కాచుకొని ఒకానొక దినాన పెళ్లి కుమారుడు దిగి వచ్చేటప్పుడు ఈ వధువును నువ్వు ఆయనకు అప్పగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది కనిపెట్టుకున్న భక్తిపరుని యొక్క లక్షణం. సైనికుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే కనిపెట్టుకొని భక్తిపరునిగా నడిపించబడటమే ఇతనికి ఉండవలసినటువంటి లక్షణమని వాక్యము తెలియచేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 9:30 అయిందండి. ఒక మాట ఉంది, చెప్పమంటారా ముగించమంటారా? నా తప్పులేదు పాస్టర్ గారు, నాకు తప్పులేదు, వాళ్ళు చెప్పమన్నారు. లూకా సువార్త 3వ అధ్యాయం 14వ వచనం ఒక్క మాట చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యంలో కేకలు వేస్తూ తిరుగుతున్న రోజులవి. యొర్దాను నదిలో అనేకులకు బాప్తిస్మిచ్చి అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని లాగి విమోచించి ప్రభువుకు అప్పగిస్తున్న రోజులవి. ఆయన మాట్లాడుతుంటే, ఆయన బోధిస్తూ ఉంటే అనేకులు వచ్చారు వినడానికి, చాలామంది వచ్చారు వినడానికి. వారిలో సైనికులు కూడా ఉన్నారు, సైనికులు కూడా వచ్చారు. అందరూ అడుగుతున్నారు, అయ్యా మేమేం చేయాలి అని. ఆ వరుసలోనే ఈ సైనికులు కూడా అడిగారంట యోహాన్ని, అయ్యా మేమేమి చేయాలి అది చెప్పు మాకు, ఆ మాట ప్రకారంగా మేము చేస్తాం, నీ మాట చొప్పున మేము ముందుకు వెళ్తామని ఈ సైనికులు అడుగుతున్నారు యోహానుని. నేను చెప్పే మాట ఏంటంటే, సైనికుడు ఎప్పుడు సంసిద్ధముగా ఉండాలి. ప్రభు ఏమి చెబుతాడో ఆ ప్రకారముగా చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి అని చెప్పే మాట తూచే తప్పకుండా పాటించే స్వభావంలోనికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెబితే చేయాలి, చెప్పకపోతే చేయకూడదు. దావీదు కాస్త తొందరపడ్డాడు.
ఏ విషయంలో అని అంటే సారికి ప్రభుని అడుగుతున్నాడు. పొమ్మంటే పోతున్నాడు, వద్దంటే మానుకుంటున్నాడు. నిన్న ప్రార్థన చేశాడు, పొమ్మన్నాడా లేదా? యుద్ధానికి పోయానా ప్రభు అంటే పొమ్మన్నాడు. మరుసటి రోజు కూడా యుద్ధానికి పోవాలి, ప్రార్థన చేయాలా లేదా? మీరు చెప్పండి. చేయాలి. నిన్న ప్రార్థన చేస్తే పొమ్మన్నాడు కదా, ఇవాళ ప్రార్థన చేస్తే వద్దంటాడా? ఇవాళ కూడా పొమ్మంటాడు అనుకొని పోయాడు, అడగకుండానే, విచారణ చేయకుండానే. ఏమైంది? అంత నష్టపోయి వచ్చాడు. నేను చెప్పే మాట ఏంటంటే, ఏ చిన్న విషయాన్నైనా కూడా ప్రభు యొద్ద విచారణ చేసి తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆయన చెబితే చేయాలి, వద్దంటే మానుకోవాలి. వెళ్ళమంటే వెళ్ళాలి, వద్దంటే మానుకోవాలి. ఈరోజున చాలామంది పిలుపు ఉండదు, దర్శనం ఉండదు. అర్థమవుతుందా? ఏదో అదొక అంత వెళ్తుంది కదా జనరేషన్ అనుకొని చాలామంది వస్తూ ఉంటారు. దేవుని పిలుపు లేకుండా ఒక సేవకునిగా ఉండటం మాటలు కాదు, అది అవని పని. ఆ దర్శనం ఉంటే, ఆ పిలుపు ఉంటే, ఆ ప్రతిష్ఠ ఉంటేనే ఒక సేవకునిగా నిలబడగలుగుతాడు. ప్రైజ్ అలా. హల్లెలూయా. ఈ సైనికుడు ఏమంటున్నాడంటే, మేమేం చేయాలో చెప్పయ్యా, ఆ ప్రకారంగా మేము చేస్తాము అని వాక్యము తెలియచేస్తూ ఉంది. యోహాను కూడా కొన్ని ఆలోచనలు ఇచ్చాడు. చదవండి ఆ మాట, కింద మాట 3:14 చిన్న మాట. అందుకతడు ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకు, నీ జీతముతో తృప్తి పొంది ఉండుడని దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను చెప్పిన ఆలోచనలు ఏంటి? ఎవరిని చెప్పడేంటండి? ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరిని అపనిందలు వేయొద్దు, ఇంకా జీవితం ఆడైంది మీకు. జీతముతో చెప్పరేంటండి? జీతముతో తృప్తి పొందాలి. కొంతమందికి జీతాలు చాలవు. ఏం చాలవు? జీతాలు నెల ఇస్తారే, పనికి తగిన జీతం, అది చాలు. టేబుల్ కింద చేయబెడతా ఉంటారు చాలామంది. ఎక్కడ? టేబుల్ కింద తీసుకునేదాన్ని ఏమంటారు? మీ భాషలో చెప్పండి, ఏమంటారు? లంచం. ఏమంటారు? నీ పనికి తగిందే జీతం, దానికి మించి ఎక్స్ట్రాగా వస్తే అదంతా కూడా లంచం. లంచంతో కడుపు నింపుకోకూడదు. ప్రైజ్ అలా. హల్లెలూయా. మా బాధలు చెప్పుకునేవి కాదు. అర్థమవుతుందా? నాకు వివాహం చేసుకోవాలని మా తల్లిదండ్రులు సంబంధాలు చూసే రోజులలో వచ్చిన ప్రతి వారు అడిగే ప్రశ్న ఏంటో తెలిసిన? నెలకి ఎంత వస్తుంది, ఎంత వస్తుంది? అలా అడిగే ప్రశ్న. ఎంత వస్తుందండి? 2 కోట్లు వస్తాయా? చెప్పరేంటండి? చిన్నపాటి సంఘాన్ని నడిపించుకునేటటువంటి ఒక సేవకుని యొక్క కానుకలు ఎంత వస్తాయి? సిగ్గు లేకుండా చెప్పిన నెలకి 800 వస్తాయని. అంటే వారానికి ఎంత? చెప్పరేంటండి? లెక్కలు కూడా రావా? వారానికి ఎంత? 200. వాళ్ళు కంగు తిని వచ్చిన దారితోటి మరలా ఏ ఒక్కరు కూడా ఆ జీతాన్ని విని మా అమ్మాయిని ఇష్టం చేసుకో బాబు అన్నోళ్ళు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. పెళ్ళి కాకపోయినా పర్వాలేదు కానీ నా జీతాన్ని నేను అబద్ధము చెప్పను. ఇప్పుడు మా మామగారికి కూడా అదే చెప్పా. డబ్బులు ఏముంది అల్లుడు, దేవుడు చల్లగా చూడాలి కానీ మీరే బాగుపడతారు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాటు నుండి నేటి వరకు ఏ రోజు పశులేము, ఏ రోజు గుడ్డకేడ్చింది లేదు, కూటికేడ్చింది లేదు. ఉంటే తిన్నాము, లేకపోతే నీళ్ళు తాగే బతికాం. హల్లెలూయా. ఆకలి అన్న మాట మాకు తెలియదు. దేవునికే మహిమ కలుగును గాక. మా సంఘస్థులు అటువంటి వారు. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుందో ఏమో నాకు తెలియదు. బియ్యం అయిపోతే తీసుకొచ్చి పెడతారు, ఎవరో చెప్పి పంపించినట్లుగా వస్తారు. హల్లెలూయా. మేము గుట్టుగా సంసారం చేసుకునేటోళ్ళం. దేవునికే మహిమ కలుగును గాక. తన ప్రజలను కాకులతో కూడా ఆయన పోషించగలుగుతాడు. దేవునికే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. జీతము చాలు, అంతకు మించి ఎక్కువ ఏవి ఆశించకూడదు. ఇప్పుడు అంతా కూడా డబ్బుకు ఆశించి, ధనానికి ఆశించి ఎన్నో జిమ్మిక్కులు, మ్యాజిక్కులు చేస్తున్నారు. నేను అనకూడదు సేవకులేనని.
అది లంచం. సంఘం మీద భారం పెట్టేవారు కొంతమంది. అది జరుగుతుంది, ఇది జరుగుతుందని, పెద్ద పెద్ద కార్యాలు జరుగుతాయని ఆశ చూపించి డబ్బులు లాగేవారు. నిస్వార్థంగా సేవ చేసే సేవకులు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలేస్తే కన్నీరే అన్నపానాలుగా పుచ్చుకొని ఖాళీ కడుపుతో నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన సేవకులు ఉన్నారు. మీ సేవకులు అటువంటి వారేనేమో. దేవుని బిడ్డలారా, వారి బాధలు ఎందుకో తెలిసిన, కావాలనుకుంటే ఎలాగైనా సంపాదించుకోవచ్చు. వాక్యం అంటా ఉంది నీ కష్టార్జితమే చాలు, నీ జీతమే చాలు, ఎవరి మీద భారాన్ని పెట్టగాకు. దేవునికి మహిమ కలుగునుగాక. సేవ అంటే అన్నిటిని వదులుకొని రావాలి. ఏదో ఆస్తిపాస్తులు సంపాదించుకోవచ్చు, కూడబెట్టుకోవచ్చు, ధనాన్ని సంపాదించుకోవచ్చు అని ఆశపడి వస్తే నీకు చిల్లి గవ్వ కూడా దొరకదు. హల్లెలూయా. ఆఖరి రక్తపు బొట్టును కూడా నేను దారపోస్తాను ప్రభు సేవలు అనుకున్న వాడే రాజ్యాన్ని ఏలుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక ఆత్మలు రక్షించగలుగుతాడు. దేవుడి కొరకు బలమైన సాధనముగా నిలబడగలుగుతాడు. ఆ దర్శనం లేకపోతే సేవకు రావటం అనవసరం. యెషయా గురించి ఇదే మాట రాయబడి ఉంది. ఎవరిని పంపుతాను, నా పక్షంగా ఎవరు పోతారు, నేను ఎవరిని పంపాలని దేవుడి ఆలోచన చేస్తే అన్నాడు, నేనున్నాను, నన్ను పంపమని. ఏవో ఆశించి కాదు, ఏవో కోరుకొని కాదు, తన అపేక్షను కోరుకొని కాదు, ఏమైనా సరే నీ కొరకు నేను నిలబడతానని. 10వ తారీఖున ఒక ఇన్సిడెంట్ జరిగింది. సువార్త చెబుతూనే చచ్చిపోయాడు. ఎవరైనా తెలుసు, ఎప్పుడు పోతాయో తెలియదు ప్రాణాలు. ఇప్పుడు సేవకులంటే అంత కసి మీద ఉన్నది పరిస్థితి. కత్తి మీద సామంటారే, అది సేవ అంటే. మీరేముంది, ఏం పని చేసేది లేదు, ఒక గంట సేపు నిలబడి వాక్యం చెప్పేది అనుకుంటారు కొంతమంది. సేవకుడు పడే బాధ, సేవకుడు గార్చే కన్నీరు, సేవకుడికి ఎండే కడుపు అతనికే తెలుస్తుందండి, వారికే తెలుస్తుంది. మరి భార్యలు ఎన్నెన్నో దర్శనం లేని రోజులలో ఎన్నెన్నో అడుగుతూ ఉంటారు, ఇవ్వలేని పరిస్థితుల్లో. అర్థమవుతుందా? కోరినంతా ఇవ్వాలని ఉంటుందా ఉండదా? ఇవ్వలేని పరిస్థితి. మహాతల్లు సర్దుకొని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలే, మా ఆయన ఇచ్చింది చాలే, సేవకు వచ్చాం, ఇంతకు మించి ఏం కావాలి అనుకునే ధన్యురాళ్ళు ఉన్నారు. వారి త్యాగం వృధా కాకూడదు. మీరు అజాగ్రత్తగా ఉంటే వృధా అయిపోతుంది. మీరు ఒక సైనికుని వలె మారాలి. ప్రైజ్ అలా, హల్లెలూయా. ఏది ఆశించకుండా నిస్వార్థంగా పరిచర్య చేసే సేవకులు కావాలి. ఏది ఆశించకుండా నిస్వార్థంగా క్రీస్తు కొరకు నిలబడే విశ్వాసులు కావాలి. ఏవో ఆశీర్వాదాలు వస్తాయంటేనో, ఏవో దీవెనలు వస్తాయంటేనో, ఏదో మేడ మీదలు కట్టుకుంటామంటేనే ప్రభు దగ్గరికి రావటం కాదు. అన్ని పోగొట్టుకున్న దేవుని కొరకు నిలబడగలుగుతానన్నవాడు రావాలి. యోబు వలె సమస్తాన్ని కోల్పోయినా నా యథార్థతను నేను పోగొట్టుకోను, నా దేవుని నేను విడిచిపెట్టనని చెప్పగలిగే మనసున్నోళ్ళు కావాలి. ప్రభు కోరుకునేది వారి గురించి, వారిని ఆశిస్తున్నాడు దేవుడు. ఈ రాత్రి నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఒక మంచి సైనికుని వలె మారాలి. అన్నిటిని పోగొట్టుకోవటానికైనా, అన్నిటిని ఎదిరించడానికైనా, అన్నిటి కొరకు పోరాడి గెలిచి నిలబడే కెపాసిటీలోకి నువ్వు రావాలి. ప్రభు కోరుకునేది అది. ప్రభు కొరకు నువ్వు పోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన సిలువను ఎత్తుకొని ఆయన శ్రమలలో పాలు పొందుతూ నువ్వు ప్రయాసమైపోవాలి. నీ ప్రయాణం ఆగకూడదు, గురి యొద్దకు సాగాలి, అద్దరికి చేరాలి, కోడిన రేవుకు చేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా నువ్వు భక్తి చేస్తే, అలా నువ్వు సేవ చేస్తే నా దేవుడు నీ కొరకు ఒక నీతి కిరీటాన్ని ఉంచుతాడు, జీవ కిరీటాన్ని ఉంచుతాడు. నిన్ను గురించి అనేకులు ఎదుట నిన్ను నిలబెట్టి నా కొరకు భారాన్ని భరించింది, నా కొరకు నిందలను అనుభవించింది, నా కొరకు కన్నీరు గార్చింది, నా కొరకు ఎన్నో తెప్పలు పడిందని నిన్ను పక్కన పెట్టుకుని సర్వ సమాజానికి నేను గురించి చెబుతాడు ఆయన. హల్లెలూయా. ఆ మెప్పు కొరకు, ఆ ఘనత కొరకు, ఆ మహిమ కొరకు ఈ లోకంలో ఎన్ని తెప్పలైనా పడవచ్చు. హల్లెలూయా. అది శాశ్వతం ఉండేది కదా, అది నిరంతరం నిలిచేది కదా, అది నిత్యమైన ఘనత కదా. దాని కొరకు
అల్పకాలమైనటువంటి ఈ సుఖభోగాలన్నింటినీ విడిచిపెట్టగలిగిన వాడు ఒక మంచి సైనికుని వలె మారుతాడు, క్రీస్తు కొరకు నిలబడతాడు. అట్టి కృప ఈ ఆరాధనలో పాలు పొందిన మనందరికీ, అలాగే పరిచర్యలోనికి అడుగు పెట్టబోతున్నటువంటి సహోదరునికి ఎలీషాకి వారి కుటుంబానికి చేరి వచ్చిన మనందరికీ ఈ కృప తోడై ఉండి నడిపించునుగాక. సమయం ఇచ్చినటువంటి దైవజనులకు, అలాగే ప్రేమతో ఆహ్వానించినటువంటి సంఘానికి, సంఘ పెద్దలకు, విశ్వాసులకు, కుటుంబీకులందరికీ కూడా ప్రభుపేట నా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.